శ్రీ గురుభ్యో నమః. వాల్మీకి రామాయణంలో 94వ సర్గ రాక్షసుల యుద్ధం చూస్తున్నాము. రావణాసురుడికి గర్వము ఉడిగిపోయింది. పరమ దుఃఖంతో సభామండపంలో సింహాసనం మీద కూర్చున్నాడు. కుపితుడు అయి సింహం వలె నిట్టూర్పులు విడుస్తూ పుత్రశోకంతో కుంగిపోయి ఆ మహాబలవంతుడు రావణాసురుడు చేతుల్ని జోడించి తన సేనాధ్యక్షులు అందరినీ చూసి, అందరూ ఇప్పుడు మిగిలి ఉన్న గజసాదులతోనూ అశ్వికులతోనూ రధికులతోనూ పదాతులతోనూ యుద్ధం చేయడానికి బయలుదేరిపోండి. ఒక్క రాముడి మీదికే మీరు పోండి. వాడి చుట్టూ మూగండి. వర్షాకాల మేఘాల వలె వాడి మీద మీరు బాణవర్షాన్ని కురిపించండి. వివిధ ఆయుధాలు ప్రయోగించండి. వాడిని చంపివేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు చంపివేయకపోయినా ఇబ్బంది లేదు. మీ తీక్ష్ణ బాణాలకు వాడి దేహం అంతా తూట్లు పడిపోతుంది. వాడు బలహీనుడైపోతాడు. వాణ్ణి నేను రేపు చంపివేస్తాను. సమస్త లోకాలు వాళ్ళు చూస్తారు అని చెప్పినాడు. రావణాసురుడి ఆజ్ఞను శిరసావహించి అప్పటికప్పుడు ఆ రాక్షస వీరులు వివిధ సైన్యాలతోనూ బయలుదేరినారు. ప్రాణాలు తీసివేసే ఇనుప గుదీలతోనూ అడ్డకత్తులతోనూ ఖడ్గాలతోనూ గండ్రగొడ్డళ్లతోనూ బాణాలతోనూ రాక్షస యోధులు పోయి వానర సైన్యం మీద పడ్డారు. వానర వీరులు అప్పుడు వృక్షాలు శిలలు రాక్షస యోధుల మీదకి విసిరివేశారు. సూర్యోదయ సమయాన ఆ మహాయుద్ధము రాక్షసులకు వానరులకు జరిగింది. ఆ యుద్ధము మహాభయంకరంగాను దొమ్మిగాను సాగింది. చిత్ర విచిత్రమైన గదలతోనూ ఈటెలతోనూ గండగొడ్డళ్లతోనూ రాక్షసులు పోరాటం సాగించారు. ఆ పోరాటంలో పైకి రేకిన దుమ్ము అంతా ఏర్లై పారిన నెత్తురు నుండి అణిగిపోయింది. ఏనుగులు రథాలు గట్లుగాను, తెగిపోయిన గుర్రాలు పెద్ద పెద్ద చేపలుగాను, రథధ్వజాలు చెట్లుగాను, శవాలు తెప్పకొయ్యలుగాను, రక్తము ప్రవాహాలుగాను ప్రవహించింది. ఆ రక్త ప్రవాహాలలో వానరులు తడిసిపోతూ పదే పదే పైకి ఎగిరి రాక్షసుల రథాలను విరగ్గొట్టారు. గుర్రాలను పడగొట్టినారు. వివిధ ఆయుధాలను విరిచివేసినారు. రాక్షసుల తల వెంట్రుకలను పట్టుకొని కిందికి పడలాగినారు. రాక్షసుల ముక్కులను చెవులను ముఖాలను తమ కరుకు గోళ్లతో గీరినారు. కోరలతో కొరికివేసినారు. పండ్లు పండిన చెట్టు మీదకి వందల కొద్దీ పక్షులు ఎగిరిపోయేటట్టు ఒక్కొక్క రాక్షసుడి మీదకి వందల కొద్దీ వానరులు ఎగిరిపోయినారు. చుట్టూ మూగి కొట్టినారు. అప్పుడు రాక్షసులు విజృంభించి భయంకరాకారులు అయిన ఆ వానరులను పెద్ద పెద్ద గదలతోనూ ఈటెలతోనూ ఖడ్గాలతోనూ గండ్రగొడ్డళ్లతోనూ కొట్టి చంపివేయసాగారు. ఆ పర్వతాకారులకు రాక్షసులను అప్పుడు వానరులు తట్టుకోలేకపోయారు. ఆయా ఆయుధాలతో కొట్టి చంపివేస్తూ ఉంటే వానర మహాసైన్యము అప్పుడు రాముడికి శరణొచ్చింది. అంతటా ఆ సర్వలోక శరణ్యుడు, ఆ మహా తేజోవంతుడు, ఆ అమిత పరాక్రమవంతుడు ధనస్సును తీసుకొని ఇట్టే రాక్షస సైన్యంలో చొరపడి బాణవర్షం కురిపించడం మొదలుపెట్టినాడు. ఆ మహాభయంకరుడు రాముడు ఆ రాక్షస సైన్యంలోకి పోవడంతో బాణాగ్ని కురిపిస్తూ సమస్తము దహించి వేస్తూ ఉంటే గ్రీష్మ ఋతువులో సూర్యుడి దగ్గరికి మేఘాలు పోలేనట్లు రాక్షసులు ఆ రాముడిని సమీపించలేకపోయినారు. ఎవరూ చేయలేని ఆ మహాభయంకరం అయిన పనులు జరగడం చూసినారు. కానీ రాక్షసులు రాముడిని చూడలేదు. పెద్ద గాలి వీచినప్పుడు వనంలో చెట్లు పడిపోవడం కనబడుతోంది. కానీ గాలి మాత్రం కంటికి కనబడదు. అదేవిధంగా ఆ పోరాటంలో రాక్షసులు మహాసైన్యాలు చెల్లాచెదురైపోవడము, మహారథాలు విరిగిపడిపోవడము కనిపిస్తున్నాయే కానీ రాముడు మాత్రం రాక్షసులకి కనిపించడం లేదు. ఆ రామబాణాలకు ఒకవైపున సైన్యం తగులపడిపోతూ ఉండగా మరి ఒకవైపు మహారథాలు కూలిపోవడము, అందరూ బాణాలు గుచ్చుకొని బాధపడ్డము అగుపించింది. కానీ అంత వేగంతో అన్ని బాణాలు వదులుతూ ఉన్న రాముడు మాత్రము ఎవ్వరికీ అగుపించలేదు. శబ్ద స్పర్శ రూప రస గంధాదులను తన దేహేంద్రియాదులను అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఆ శబ్దాదులు అనుభవించడానికి కారణభూతమైన పరమాత్మ ఆ దేహి కంటికి కనబడినట్లుగా దెబ్బలు తింటూ బాధపడుతూ ఉన్న రాక్షసులకు ఆ దెబ్బలకు ఆ బాధలకు కారణభూతుడైన రాముడు మాత్రం కనిపించడం లేదు. ఇదిగో వీడు ఏనుగులను పడగొడుతున్నాడు, ఇదిగో వీడు మహారథాలను పగలగొడుతున్నాడు, ఇదిగో వీడు తీక్ష్ణబాణాలతో పదాదులను అశ్వికులను పడగొడుతున్నాడు అని రాక్షసులందరూ కేకలు వేస్తూ తమ కంటికి అగుపించిన రాక్షసుడిని ప్రతివాణ్ణి రాముడే అనుకొని రాక్షసులందరూ కుపితులు అయిపోయి రాక్షసుల్లో రాక్షసులు కొట్టుకున్నారు.
వ్యామోహపెట్టి ఆ శత్రు సైన్యాన్ని దహించి వేస్తూ ఉంటే రాముణ్ణి వాళ్ళు చూడలేకపోయారు. ఆ పోరాటంలో అప్పుడు రాక్షసులకు అనేక వేల మంది రాములు ఉన్నట్లుగా తోచింది. ఉత్తర క్షణంలోనే రాముడు ఒక్కడే అన్నట్లుగా తోచింది. అలా చక్రం వలె మండలాకారంగా తిప్పుతూ ఉన్న రాముడి బంగారు వెంటి కొనను చూసినారే కానీ రాముణ్ణి మాత్రము ఆ రాక్షసులు చూడలేదు. తన శరీరమే నాభిగాను, బలమే జ్వాలలుగాను, బాణాలే ఆకులుగాను, కార్ముఖమే అంచుగాను, జాతల ధ్వని జాలల మహాఘోషంగాను, పరాక్రమే అక్షప్రదేశంగాను, శరీరకాంతే వెలుతురుగాను, దివ్యాస్త్రాలే ధారగాను యుద్ధంలో చంపివేస్తూ ఉన్న ఆ రామచక్రము రాక్షసులకు అప్పుడు కాలచక్రం వలె కనిపించింది. వాయువేగంతో పోయే రథాలను 7,29,00,000లను, బలవంతమైన మదపుటేనుగులను 13,12,20,000లను, అశ్వికులను అశ్వాలతో కూడా 10,20,60,000లను, పదాతులను 145,80,00,000లను అగ్నిశిల్ల వంటి బాణాలు వదిలి రాముడు 3:15 గడియల్లో సంహారం చేసివేసినాడు. ఆ చతురంగ బలాల్లో ఉన్న రాక్షసులందరూ కామరూపులు. ఏనుగులు చచ్చిపోయి, ధ్వజాలు రథాలు విరిగిపోయి, చావగా మిగిలిన రాక్షసులు యుద్ధోత్సాహము ఉడిగిపోయి లంకాపట్టణానికి పరుగెత్తినారు. చచ్చిపడిపోయిన ఏనుగులతోనూ, గుర్రాలు మొదలైన వాటితోనూ అప్పుడు ఆ యుద్ధభూమి క్రుద్ధుడు అయిన రుద్రదేవుడు క్రీడాభూమి వలె కనిపించింది. ఆ ధర్మాత్ముడు రాముడు అప్పుడు తన ప్రక్కన ఉన్న సుగ్రీవుణ్ణి, విభీషణ్ణి, హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి, మైంద ద్వివిధులను తక్కిన వానర వీరులను చూసి, మిత్రులారా, ఈ దివ్యాస్త్ర బలము ఆ త్రిలోచనుడికి నాకు తప్ప మరెవ్వరికీ లేదు అన్నాడు. దేవేంద్రుడితో సరిసమానము అయిన ఆ మహాపరాక్రమవంతుణ్ణి రాక్షస సైన్యాలను సంహారం చేసివేయటానికి అన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించి అలసిపోని ఆ మహాబలవంతుణ్ణి రాముణ్ణి అప్పుడు దేవతలు అందరూ ప్రశంసించారు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.